భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అటవీ భూముల్లో గిరిజనులు వేసుకున్న గుడిసెలను తొలగిస్తున్న అటవీ శాఖ పోలీస్ అధికారులు. తెలంగాణ భవన సమీపంలో ఉన్న నీలోఫర్ కేఫ్ నుండి కస్టమర్లను బయటికి తరిమి కేఫ్ను మూసివేసిన పోలీసులు. మహారాష్ట్రలో కుప్పకూలిన వంతెన, నదిలో పడిపోయిన 15 మంది పర్యాటకులు. కర్నూలులో హిందీ యాక్టర్ ఉల్లు దాదా సందడి. సిద్దిపేట జిల్లా కీలక నాయకుల సమావేశంలో పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇక వివరాల్లోకి వెళ్తే, అటవీ భూములలో గిరిజనులు వేసుకున్న గుడిసెలను తొలగిస్తున్న అటవీ శాఖ పోలీస్ అధికారులు. ములుగు జిల్లా ఏటూరు నగరం మండలం రోహిబ్బీట్ పరిధిలోని చెల్పాక రహదారి వెంట అటవీ భూముల్లో గిరిజనులు వేసుకున్న గుడిసెలను జేసీబీ డోజర్ వాహనాలతో తొలగిస్తున్న అటవీ శాఖ పోలీస్ అధికారులు. కర్రలతో ఎదురు దాడి చేసి వాహనాలను తరిమిన గిరిజనులు. చెప్పండి, మేము వినాం, మేము అంతే. ఇక మేము అధికారులు రాకుండా మీకు నా బిడ్డ అయితే నాకు రాకుండా మీకు నాకు రాకుండా నాకు అయిపోయింది. ఇక ఇంకా పడకపోతే కుదరదు. సంపాదించిన భూమి సంపాదించిన భూమి
కర్ణాటకలో లాగా తప్పు కప్పిపుచ్చుకోవడానికి కేటీఆర్ అధికారులను బలి చేయలేదు. బెంగళూరు ఆర్సీబీ విక్టరీ పరేడ్ తొక్కిసలాట ఘటనలో 9 మంది పోలీస్ అధికారులు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సస్పెండ్ చేశారు. అక్కడ పోలీస్ ఆఫీసర్లను సస్పెండ్ చేసి మీ సీట్లను కాపాడుకున్నారు. ఇక్కడ ఫార్ములా ఈ కేసు విషయంలో కేటీఆర్ ఏ మంత్రి చేయని సాహసం చేశారు. వేరే ఏ మంత్రి అయినా సరే నేను చేయలేదు, ఆఫీసర్లు చేశారని అంటారు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఏమంటారు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టాంపీడ్లో పోలీసు కమిషనర్తో సహా 9 మంది పోలీసు అధికారులను సస్పెండ్ చేసిండ్రు. ఎవరు? సిద్ధరామయ్య, డీకే శివకుమార్. పోలీసు కమిషనర్ అసలు వద్దు, ఈ ర్యాలీ వద్దు నాయన, ఈ ర్యాలీ వల్ల ఇబ్బంది అవుతుంది, ఒక 5 రోజుల తర్వాత ర్యాలీ పెట్టుకుందామంటే డీకే శివకుమారు, సిద్ధరామయ్యలు వీళ్ళు ర్యాలీ ఇవ్వాలి, ఉండాల్సిందే, మంచిగా పబ్లిక్లో మంచి మూడ్ ఉందని చెప్పి పోలీసు కమిషనర్ సలహాలను పెడచెవిన పెట్టి ర్యాలీ చేసినందుకు 11 మంది చచ్చిపోయినరు, దాదాపుగా 70-80 మంది ఇంజూర్ అయినరు. కానీ మీరు ఏం చేసిండ్రు? పోలీస్ కమిషనర్ను 9 మంది పోలీసులను సస్పెండ్ చేసి మీ సీట్లు మాత్రం కాపాడుకున్నారు. ఇది మీ కల్చర్, కాంగ్రెస్ కల్చర్. కానీ కేటీఆర్ గారు అలాంటి తప్పులు చేయలేదు. నేను రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రం చైనాతో పోటీ పడాలని నేను ఇది పెట్టిన, మొబిలిటీ వ్యాల్యూ పెట్టినా అని చెప్పి అఫీషియల్గా హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి ఫార్ములా అకౌంట్కి ట్రాన్స్ఫర్. ఇప్పటికి కూడా 40 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి ఫార్ములా ఈ అకౌంట్లోనే ఉన్నాయి. ఇలా ఆ అకౌంట్ అలాగే కంటిన్యూ అయి ఉంటే ఫార్ములా ఈ 10th ఎడిషన్ కంప్లీట్ అయి ఉంటే, 11th ఎడిషన్ కంప్లీట్ అయి ఉంటే, 13th ఎడిషన్ కంప్లీట్ ఉంటే ఇలా దేశంలో కాదు ప్రపంచంలో ఉండే ప్రఖ్యాత ఫార్ములా ఈ కార్ సంస్థలు కానీ, ఎలక్ట్రిక్ బ్యాటరీ సంస్థలు కానీ, లేకపోతే ఈ టెస్లా లాంటి సంస్థలు కానీ, బైడు లాంటి సంస్థలు కానీ ఇవన్నీ కూడా తెలంగాణకు వచ్చేవి. తెలంగాణ భవన్కు చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫార్ములా ఈ రేస్ కేసుపై మరీ కాసేపట్లో ఏసీబీ ముందు విచారణకు హాజరు కానున్న కేటీఆర్. ఒక్కసారి కాదు 100 సార్లు అయినా జైలుకు పోదాం. జైలుకు వెళ్లేందుకు నాకు భయం లేదు. ఒక్క కేసు కాదు, ఇంకా 1000 కేసులు పెట్టినా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. చట్టం మీద గౌరవం ఉంది కాబట్టి ఏసీబీ విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వస్తానని చెప్పాను. ఇది 3వసారి విచారణకు పిలవడం. 3 సార్లు కాదు, 30 సార్లు అయినా విచారణకు వస్తాం. విచారణకు సహకరిస్తాం. అవసరమైతే నన్ను అరెస్టు కూడా చేస్తారు కావచ్చు. మాకు జైలు కేసులు కొత్త కాదు. గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా జైలుకు వెళ్ళొచ్చానని కేటీఆర్ అన్నారు. మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన, వేధించినంత మాత్రాన ప్రజల తరపున ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం, అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు. పెద్దలు కేసీఆర్ గారిని, పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచికానందం పొందొచ్చు. ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు. అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు. కానీ ఒకటి పక్క, తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే ప్రయత్నంలో భాగంగా, హైదరాబాద్ బ్రాండ్ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒకసారి కాదు, 100 సార్లు అయినా జైలుకు పోతాం. కానీ వదిలిపెట్టాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని. మీరిచ్చిన 420 హామీలు, మీరిచ్చిన దొంగ 6 గ్యారంటీలు, మీరిచ్చిన డిక్లరేషన్లు, ఇవాళ మీరు లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమవుతా ఉన్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు నిన్ను మొత్తం రాష్ట్రంలోని బీసీ వర్గాల ప్రజలందరూ గమనిస్తున్నారు. 42% రిజర్వేషన్ ఇచ్చి 42% రిజర్వేషన్ ఇస్తాం అని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పి మోసం చేసి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు మరి రిజర్వేషన్ ఇవ్వకుండానే పోతున్న వైనాన్ని కూడా బీసీలు గమనిస్తూ ఉన్నారు. రైతు బంధు పేరిట ఎలక్షన్ బంధుగా మార్చి ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే రైతు బంధు వేస్తున్న విషయాన్ని రైతులు గమనిస్తున్నారు.
నెలకు 2500 ఎగ్గొట్టిన విషయాన్ని ఈ రాష్ట్రంలోని మహిళలు గమనిస్తా ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి నువ్వు చేసిన మోసాన్ని ఈరోజు రాష్ట్రంలోని యువత గమనించింది. కాబట్టే నీ దగ్గర చెప్పుకోవడానికి సమాధానం లేదు, చెప్పుకునేందుకు ఏమీ లేదు. కాబట్టి ఏం చేయాలి, నువ్వు ఏదో ఒక డైవర్షన్ మీద ఏదో ఒక రకంగా ఒక కమిషన్ అని, ఎంక్వైరీ అని, ఏదో జరిగిందని, ఇదిగో పులి అంటే అదిగో తోక అని, నువ్వేమో దున్నపోతు తినిందనగానే నీకు తయారుగా నీ జోడీదారు బీజేపీ రెడీగా ఉన్నాడు. నువ్వు దున్నపోతు తినిందనగానే వాడు దుడ్డని కట్టేయని వాడికి వస్తాడు. మీ ఇద్దరి దొంగ భాగవతం, మీ ఇద్దరి దొంగ నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమైనాయి. మేము మాత్రం వాళ్ళ పెడితే గిడితే ఒక వ్యక్తినో 2 వ్యక్తులను జైల్లో పెడతాం, కానీ లక్షలాది మంది కేసీఆర్ సైనికులను టచ్ చేసే ధైర్యం నీకు లేదు. తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంలాగా ఆనాడు ఉన్నది టీఆర్ఎస్ఏ, ఈ రోజు ఉండేది బీఆర్ఎస్ఏ, రేపటికి కూడా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే విధంగా ముందుకు పోతాం. నువ్వు ఒక్కసారి కాదు 100 సార్లు పిలిచినా వస్తా, 100 సార్లు నిజమే చెప్తా. నువ్వు లై డిటెక్టర్ పరీక్షకు నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే రా, రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా లై డిటెక్టర్ కూడా రెడీ. నువ్వు ఒక కేసు కాదు ఇంకో 1000 కేసులు పెట్టినా మేము ప్రశ్నించడం బంద్ చేయం, కొట్లాడడం బంద్ చేయం, తెలంగాణ ప్రజల తరపున నిలదీయడం బంద్ చేయం. నువ్వు వేధింపులతో కేసులతో ఏదో సాధిస్తాననుకుంటే నువ్వు సాధించేదేమీ లేదు. అన్నిటికీ తెగించే కొట్లాటకు ముందుకొచ్చినాం, తప్పకుండా అన్ని ఎదుర్కొంటామని చెప్పి మీ అందరికి తెలియజేస్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతుకగా లగచర్ల నుండి ఆదిలాబాద్ వరకు, మైబాద్ నుండి మహబూబ్ నగర్ వరకు ఎక్కడా సమస్య ఉన్నా అక్కడికి ఆగమేఘాల మీద పోయి అక్కడ ప్రజల తరపున పోరాటం చేస్తున్న కేటీఆర్ మీద ఈ రేవంత్ రెడ్డి ప్రతీకారం తీర్చుకోవడానికి 14 కేసులు పెట్టాడని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కన్నీళ్లు తుడిచే ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక తల్లి నుంచి చెల్లెలు దాకా, అన్న నుంచి తమ్ముడి దాకా, ఒక ముసలాయన దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళుతూ వాళ్ళ కష్టాలు తెలుసుకుంటూ ఎన్నో ఇబ్బందులున్నా, ఎన్నో అడ్డంకులున్నా, ఎన్నో అక్రమ కేసులున్నా మరి అలా వీరోచితంగా పోరాడుతున్న కేటీఆర్ గారు లగచెర్ల నుండి ఆదిలాబాద్ వరకైతేనేమి, మహబూబాబాద్ నుంచి మహబూబ్నగర్ వరకైతేనేమి, మూసీ నది పరివాహక ప్రాంతం అయితేనేమి, మంజీరా పరివాహక ప్రాంతం, ఎక్కడ సమస్య ఉన్నా అక్కడికి ఆగమేఘాల మీద పోయి అక్కడ ప్రజల గొంతుకగా ఉండి ప్రజల తరపున పోరాటం చేస్తున్న కేటీఆర్ గారి మీద ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజాప్రభుత్వం అనే పేరుతోని ప్రతీకారం తీర్చుకున్నందుకు వచ్చిన కేసులు 14, అన్ని అక్రమ కేసులే. కాళేశ్వరంలో మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయిందని కాంగ్రెస్ పార్టీ రకరకాల అబద్ధాలను ప్రచారం చేస్తున్న సమయంలో నిజాలు ప్రజలకు తెలపడానికి కోసం మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గర పోతే అక్కడ కేసు, చార్మినార్ దగ్గరికి పోయి నిజాలు మాట్లాడితే అక్కడ కేసు, మూసీ నది పరివాహక ప్రాంతంకి పోయి ఇండ్లు కూలిపోతున్నాయి హైడ్రా వల్ల అని మాట్లాడితే అక్కడ ఒక కేసు, సిరిసిల్లలో ప్రజలకు బాధలు అవుతున్నాయంటే అక్కడ ఒక కేసు. కేసీఆర్ గారిని అన్యాయంగా తెలంగాణ రాష్ట్రానికి మూల కారకుడు, తెలంగాణ జాతిపిత, తెలంగాణనే గుండెలో పెట్టుకొని, తెలంగాణ ప్రయోజనాలు గుండెలో శరీరంలో కణాన పెట్టుకొని ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడి తెలంగాణను పోరాడి తెచ్చి ఆ తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా పెట్టిన కేసీఆర్ గారికి పీసీ ఘోష్ కమిషన్ ముందు పిలిచినప్పుడు వచ్చిన వేలాది మంది ప్రజలను ఉద్దేశించి ప్రసంగించినందుకు కేసు, ఏసీబీ కార్యాలయం నుంచి తెలంగాణ భవన్కు నడుచుకుంటూ వస్తే కేసు, శ్వాస తీసుకుంటే కేసు, నోటి నుంచి మాట వస్తే కేసు, ఆలోచిస్తే కేసు, నిజం మాట్లాడితే కేసు. ఇన్ని కేసులు పెట్టిండ్రు కేటీఆర్ గారి మీద. అయినా కూడా కేటీఆర్ గారు వెరవకుండా, బెదరకుండా, మడమ తిప్పకుండా పోరాడుతూనే ఉన్నారు. కేటీఆర్ గారి మీద పెట్టిన 14 కేసుల్లో 7 కేసులను క్వాష్ పిటిషన్ గౌరవ హైకోర్టు న్యాయమూర్తులు అలో చేసిండ్రు. మీరు అర్థం చేసుకోండి, క్వాష్ పిటిషన్ను గౌరవ హైకోర్టు అలో చేసిందంటేనే ఈ కేసులు తుఫేల్ కేసులు అని అర్థం. అందులో 4 కేసులు హైకోర్టు క్వాష్ చేసింది, ఎఫ్ఐఆర్ ఇది చెల్లదు అని చెప్పి క్వాష్ చేసింది. అయినా కూడా నిన్న 2 కేసులు పెట్టిండ్రు, ఒకటే సబ్జెక్టు మీద 2 కేసులు పెట్టిండ్రు. అంటే ఒక ముఖ్యమంత్రి ప్రతీకారంతో బ్లైండ్ అయిపోయి రగిలిపోతూ ఏది కరెక్టు ఏది తప్పని చూసుకునే పరిస్థితిలో కూడా లేడు. ఒకటే సబ్జెక్టు మీద 2 ఎఫ్ఐఆర్లు.
అంటే మీరు ఆలోచించండి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, ఒకటే సబ్జెక్ట్ మీద 2 ఎఫ్ఐఆర్లు పెట్టకూడదని, అయినా ఎఫ్ఐఆర్లు పెట్టిండు. సో మిత్రులారా, మరి కేటీఆర్ గారు ఎందుకు ఇంత ఇబ్బందులు ఎందుకు పెడుతుంది గవర్నమెంట్ కేటీఆర్ గారి మీద? పోలీసుల అత్యుత్సాహం. తెలంగాణ భవన సమీపంలో ఉన్న నీలోఫర్ కేఫ్ నుండి కస్టమర్లను బయటికి తరిమి కేఫ్ను మూసివేసిన పోలీసులు. కేఫ్ మూసివేసిన అనంతరం కొందరిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఓటాడ నీడుందా? హన్మకొండ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో పాల్గొనే క్రీడాకారుల ఎంపిక ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా 10వ డివిజన్ కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లు హాజరై క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ నెల 28, 29 మహబూబ్ నగర్లో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో మన హన్మకొండ జిల్లా నుండి క్రీడాకారులు పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభను కనబర్చి జాతీయ స్థాయిలో వెళ్లాలని ఆకాంక్షించారు. స్టార్ట్ అని చెప్పండి, హ్యాండ్స్ ఇట్లా పెట్టండి, వీడియో చేయండి అన్న 10 సెకండ్స్. ఇది పాయింట్ అండి. ఓకే స్టాప్. ఫోటో అని వీడియో చేయండి. వీడియో చేసిన ఫోటో చేసిన ఫోటో వీడియో నా సెల్ హిందీ పెట్టు రై. అందరు మెడల్స్ ముందుకు ఇట్లా పెట్టండి, ముందుకు ఇట్లా పెట్టండి, ముందు పెట్టండి, ముందు పెట్టి ఇక్కడ చూ.
ఇప్పుడు గట్టి కొట్టాలి కిక్ బాక్సింగ్కు ఈరోజు ఈ కార్యక్రమానికి పిలిచినందుకు మీకు హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు ఈ సమావేశానికి వచ్చిన మందాలి మనీష్ గారికి, వేణు గారికి, రమేష్ గారికి, డివిజన్ ప్రెసిడెంట్ కుమార్ గారికి, మాస్టర్ సంతోష్ గారికి కూడా నాకు హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం. పిల్లలలోని సృజనాత్మకతను వెలికి తీసి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న మన కిక్ బాక్సింగ్ మాస్టర్ గారికి నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఎన్నో ఏళ్ళ నుంచి పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటూ వారి యొక్క తీర్చిదిద్ది వారిని ఒక ఉన్నతమైన కార్యక్రమాన్ని తీసుకుపోవడానికి వారు ఎంతో కృషి చేస్తూ ఉన్నారని తెలియజేసుకుంటూ, పిల్లలు కూడా మీరు ఈ రోజు నుంచి చదువుతో పాటు క్రీడలలో కూడా ముందుండి అన్ని రంగాల్లో ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, మరి ఈ తల్లిదండ్రుల వాళ్ళను కూడా సహకరించాల్సిన బాధ్యత మీపై ఉన్నది. నిరంతరం కష్టపడి మంచి స్థాయికి పోయే విధంగా మరి తల్లిదండ్రుల పిల్లలను సహకారం చేసుకుంటూ చదువులను ఇటు మన దేశ ప్రతిష్టను కూడా పెంపొందించే విధంగా మీరు కష్టపడాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమానికి మేము ఎప్పుడు కూడా ముందుంటాం, మా వంతు సహకారం అందిస్తామని తెలియజేసుకుంటే ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్నగారు. పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు హామీ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో టీడబ్ల్యూజేయు, ఐజేయు పెద్దపల్లి జిల్లా 3వ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా పూర్వ అధ్యక్షులు బుర్ర సంపత్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. చాలా బాగా ఉంది, సంతోషంగా ఉంది. కొద్దిగా లేట్ అయినా సభలు లెక్క ప్రకారం మన నిబంధనావళి ప్రకారం సభ ప్రతి సంవత్సరం జరగాలి, కానీ ఆ విధంగా జరగట్లే. ఇక్కడే కాదు ఎక్కడ జరగట్లే. దీని మీద తర్జన జరుగుతున్నాయి. ఇంకా అయినా 3 సంవత్సరాలు అవుతున్నట్టుంది, అంతే కదా? 3 సంవత్సరాలు అవుతుంది. ఇది ఒక లోపం. దీన్ని ఎప్పటికప్పుడు సర్దిద్దుకొని మనం దాన్ని టైంని తగ్గించుకుంటూ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదేమైనా లేటుగా అయినా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా రాష్ట్ర కమిటీ పక్షాన అభినందిస్తున్నాను. బుర్ర సంపదన్న గారికి, రాష్ట్ర అధ్యక్షులు విరహ తెలన్న, మనందరి మార్గదర్శకులు శేఖర్ సార్ గారు, కోలు లక్ష్మణన్న, ప్రెస్ క్లబ్ల అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గాలకు, ఈ మహాసభకు హాజరైన కళా కార్మికులందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, ఈ ఎన్నికలు సజావుగా నిర్వహించి మన రవీంద్ర అన్న టీంకి పెద్దపల్లి జిల్లా యూనిట్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే నిన్న ఉత్కంఠంగానే ఉన్న ఏకగ్రీవం కావడానికి సహకరించిన అన్ని విభాగాలకు సంబంధించి పోటీపడ్డ మిత్రులు సహృదయంతో ఏకగ్రీవం చేసినందుకు సహకరించినందుకు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇంతకాలం సంపదన్న టీం జిల్లాను ముందుకు నడిపించింది. సమిష్టిగా అందరం కలిసి ముందుకు పోగలిగినాం. ఇప్పుడు మరింత క్రియాశీలంగా జిల్లా యూనిట్ ఒక ప్రజాస్వామిక వాతావరణంలో అన్ని క్లబ్బులను భాగస్వామ్యం చేసుకుంటూ ముందుకు నడిపిస్తామని కార్యవర్గం పక్షాన తెలియజేస్తా ఉన్నాం. మన రాష్ట్ర అధ్యక్షులు, కార్యదర్శులు ఆయుధాలు ఇవ్వలే కానీ సాయుధ పోరాటానికి సిద్ధంగా మన్నంత ఉత్తేజపూర్వక కార్యదర్శులు
ఆయుధాలు ఇవ్వలే కానీ సాయుధ పోరాటానికి సిద్ధంగా మన్నంత ఉత్తేజపూర్వకంగా మనను చైతన్యపరిచే విధంగా చాలా మంచి అంటే మనం ఒక ఏడాది ఛార్జ్ అయ్యేటట్టు మనందరికీ ఇప్పుడు మాట్లాడారు. శేఖర్ సార్ పెద్ద మనిషిగా వృత్తిపరంగానే కాకుండా పాత్రికేయులకు సామాజిక బాధ్యత ఎట్లా ఉంటుంది, ఏం చేయాలనేది సారు మనకు ప్రబోధించిండు. తప్పకుండా మొదట్లోనైతే పాత్రికేయ వృత్తికి వచ్చిన వాళ్ళందరూ విద్యావంతులను ఒక సామాజిక చైతన్యం లేదా విప్లవ మార్గం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కేవలం సమాజం కోసమే మన ప్రొఫెషన్లోకి వచ్చారు. కాలక్రమంగా అది మారుతున్నప్పటికీ మన యూనియన్ ఆ తాత్వికతతోటే ముందుకు పోతుంది. అప్పుడు వాళ్ళు చూపిన మార్గంలో మేము నడుస్తున్నాం. తప్పకుండా పెద్దపల్లి జిల్లా అప్పటి చైతన్యాన్ని అప్పటి స్ఫూర్తితో ముందుకు పోతుందని ఈ సందర్భంగా రాష్ట్ర నాయకత్వానికి మీ అందరి పక్షాన నేను హామీ ఇస్తా ఉన్నా. తర్వాత మన పెద్ద చెప్పినట్టు మన హక్కుల సాధన కోసం ఇక పోరాటమే మార్గంగా ఉంది. రాష్ట్ర శాఖ ఏ పిలిపించినా మరుక్షణమే పెద్దపల్లిలోని 400 మంది సైనికులం సిద్ధంగా ఉన్నామనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా మిగతా విషయాలు నిన్న కొంతమంది జిల్లా బాడీలో పనిచేయడానికి ముందుకొచ్చారు. చివరి క్షణంలో ఇది సాంకేతికంగా ఏకగ్రీవం కావడానికి మిత్రులు కొంతమంది మిత్రులయ్యారు. వాళ్ళందరికీ ఇంకా కమిటీలు ఇవి ఉన్నాయి. ఇప్పుడు టైం లేదు, పెద్దలు ఉన్నారు. మనం 10-15 రోజులలో ఎగ్జిక్యూటివ్ సమావేశం పెట్టుకొని అందులో మిగతా విషయాలు మనం ముందుకు పోయే విషయాలు ఏంటి, ఇప్పుడు ఎవరెవరిని మనకి జిల్లా కమిటీలో తీసుకొని తప్పకుండా సముచితంగా వాళ్ళను గౌరవించుకుందామని సందర్భంగా తెలియజేస్తూ మమ్మల్ని ఈ టీముని గెలిపించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ మహాసభ ఇంతకుముందు మనం తీర్మానాలను ఏ డిమాండ్లను అయితే పెట్టుకొని తీర్మానం చేసుకున్నామో ఆ డిమాండ్ల పరిష్కారానికి మన రాష్ట్ర కమిటీ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.